బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన పోలీస్ సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని పాటించాలని వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో గల మున్సిపల్ పరిధిలో గల ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి. మరి రేపు అనగా ఉదయం 7 గంటల నుంచి మనకు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి దానిలో భాగంగా ఈరోజు బ్రాంచ్ స్కూల్ నందు మనం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ డ్యూటీ పట్టా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా మేము కూడా సుమారుగా 300 మందితోని పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ సవ్యంగా జరిగే విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మనం బెల్లంపల్లి మున్సిపల్ కన్నా చూసుకున్నట్లయితే మనకు మొత్తం 34 వార్డులు ఉన్నాయి. 34 వార్డులను కూడా మనం 68 పోలింగ్ లొకేషన్ లాగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో 24 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, రిమైనింగ్ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 24 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కూడా మేము కొంచెం బందోబస్తు ఎక్కువ పెట్టడం జరిగింది. క్రిటికల్ పోలీస్ స్టేషన్లలో ఏఎస్ఐ ఆర్ హెడ్ కానిస్టేబుల్ మరియు 4 కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. నార్మల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఏఎస్ఐ మరి 3 కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక 5 మొబైల్ పార్టీలు పెట్టడం జరిగింది. ప్రతి మొబైల్ పార్టీకి ఒక ఎస్ఐ 3 కానిస్టేబుల్ ఇన్ఛార్జ్ ఉంటారు. అంతేకాకుండా ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. అంతేకాకుండా సిఏ గారు ఒక 3 సిఏల ఆధ్వర్యంలో ఒక 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి. పోలీస్ వాళ్ళు మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ జరిగేలాగా పెద్ద మొత్తంలో బందోబస్తు ఏర్పాటు జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పండుగలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పార్టిసిపేట్ చేసి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ కోరుచున్నాము. ప్రజలందరూ మరియు పోటీ చేసే అభ్యర్థులు అందరూ కూడా పోలీసు వారు సహకరించాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ అనండి. ఓకే. బెల్లంపల్లి పట్టణంలో గల మున్సిపల్ పరిధిలో గల ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి. మరి రేపు అనగా ఉదయం 7 గంటల నుంచి మనకు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి దానిలో భాగంగా ఈరోజు బ్రాంచ్ స్కూల్ నందు మనం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ డ్యూటీ పట్టా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా మేము కూడా సుమారుగా 300 మందితోని పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ సవ్యంగా జరిగే విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మనం బెల్లంపల్లి మున్సిపల్ కన్నా చూసుకున్నట్లయితే మనకు మొత్తం 34 వార్డులు ఉన్నాయి. 34 వార్డులను కూడా మనం 68 పోలింగ్ లొకేషన్ లాగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో 24 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, రిమైనింగ్ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 24 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కూడా మేము కొంచెం బందోబస్తు ఎక్కువ పెట్టడం జరిగింది. క్రిటికల్ పోలీస్ స్టేషన్లలో ఏఎస్ఐ ఆర్ హెడ్ కానిస్టేబుల్ మరియు 4 కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. నార్మల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఏఎస్ఐ మరియు 3 కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక 5 మొబైల్ పార్టీలు పెట్టడం జరిగింది. ప్రతి మొబైల్ పార్టీకి ఒక ఎస్ఐ 3 కానిస్టేబుల్ ఇన్ఛార్జ్ ఉంటారు. అంతేకాకుండా ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. అంతేకాకుండా సిఏ గారు ఒక 3 సిఏల ఆధ్వర్యంలో ఒక 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి. పోలీస్ వాళ్ళు మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ జరిగేలాగా పెద్ద మొత్తంలో బందోబస్తు ఏర్పాటు జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పండుగలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పార్టిసిపేట్ చేసి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ కోరుచున్నాము. ప్రజలందరూ మరియు పోటీ చేసే అభ్యర్థులు అందరూ కూడా